గొలుసు వెతకమని నేను నిన్నగా చెప్పాను. ఏం చేస్తున్నారు? దున్నపోతుల్లో 2 పూట్ల తిని కూర్చుంటారు. జీతాలు మొత్తం కరెక్ట్ గా వస్తారు. ఏమిటమ్మా సుజాత, గొలుసు నువ్వు పారేసుకుని వాళ్ళని పెడతావేమిటి? సరేనమ్మా, పారేసుకున్నది నేనే అయ్యుండొచ్చు. వెతకాల్సిన బాధ్యత వెళ్ళదు కదా. ఏమిటమ్మా గొడవ? చూడన్న, ఇది డబ్బుని బంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెప్తూనే ఉన్నాను. మళ్ళీ గొలుసు పోగొట్టుకుని పనివాళ్ళని తిడుతోంది. ఓన్లే అమ్మా, బంగారం లాంటి సుజాత మన ఇంట్లో ఉండగా గొలిసిపోతే ఏమిటి? అనవసరంగా దాని మనసు బాధ పెట్టకు. నువ్వు దాన్ని అలా వెనకేసుకురా, అందుకే దానికి నిర్లక్ష్యం. అలా చెప్పు తాతయ్య. ఈ ఇంట్లో నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడే. వస్తా తాతయ్య. మంచిదమ్మా. తాత ఏమండి, మీరు పోగొట్టుకుని ఈ గొలుసులు పట్టుకోగలిగాను కానీ నేను నుంచి మిమ్మల్ని పట్టుకోలేక చూస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. కొట్టి థ్యాంక్స్ అని ఇంత కష్టపడితే మరి ఇంకేం కావాలి? రికార్డింగ్ డాన్స్ లో కోలాటం ప్రభాకర్ నన్ను ఊరేగించండి. అలా అని అడగటం లేదనుకోండి. నేనేమైనా ఓవర్గా మాట్లాడుతున్నాను? నీకే తెలుస్తుంది. ఏమనుకోకండి, చిన్న టీ పార్టీ ఇస్తే చాలు. అంతేనా? అంతే. సరే పదండి. ఏమిటండి ఇవన్నీ ఎవరి కోసం? నీకోసమేనండి. పార్టీ కావాలన్నారు కదా. ఇవన్నీ తింటాను నేను ఏమైనా భీముడు అనుకుంటారా, బకాసుని అనుకుంటారా? లేదా ఈ కూల్ డ్రింక్స్ నుంచి మిగతా తీసి నువ్వు వెళ్ళి బాబు. పర్వాలేదండి, తిన్నంత తిని మిగిలింది పారేయండి. పారేయటమా? భలే ఈజీగా చెప్పారండి. ఏంటయ్యా, ఒక్క పాట ఇస్తే 2 కప్పులు బిల్లు వేసావు? ముందు పాలు తెమ్మన్నారు. అవును. స్ట్రాంగ్ అయింది తమ్మన్నావా? మళ్ళీ డికాషన్ తెమ్మన్నారు. లైట్ అయిపోయింది తమ్మన్నావు. మళ్ళీ పాలు తెమ్మన్నారు. స్ట్రాంగ్ అయింది తమ్మన్నావు. పాలు డికాషన్ అని చెప్పి 1 కప్పు కాఫీ 2 కప్పు కాఫీ చేస్తే ఒక కప్పుకి బిల్లు వేస్తారా? ఇలాంటి వారు రోజు హోటల్కి వస్తే మేము హోటల్ మూసేసి ప్లాట్ఫారం గడ ప్లేయర్ పట్టాలనుకోవాలయా? వీడెవడం మనకంటే గట్టివాడిలో ఉన్నాడే. ఇక ఈ 50-50 వ్యవహారం లాభం ఏమిటుందయో? జబ్బులో డబ్బుందా? చెల్లించుకో. ఇవన్నీ విడివిడిగా పార్సల్ చేసి. అలాగే సార్. ఏమిటండి అలా చూస్తున్నారు? వాడు మనల్ని వదిలేడా? మొత్తం బిల్లు వేస్తున్నాడు. మనం ఎందుకు వదలాలి? తొందరగా కానివయ్యా. బాబు తీసుకో. బాబు 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 అయ్యా బాబా వెళ్ళారా? తీసుకో, సమానంగా పంచుకోండి. రండి సుజాత గారు. ఆకలి వేసిన కేకలేయటానికి శక్తి లేని నిర్భాగ్యులు వాళ్ళు. మీరు ఎంగిల్ చేత్తో విదిలించినా మీకు చేతులెత్తి నమస్కరిస్తారు. విజయ్ గారు, మీరు ఇన్నాళ్ళు ఏసీ రూముల్ని, పంచరంగుల హై క్లాస్ లైఫ్లే చూశారు. ఆ రంగులు వెలిసిపోయిన మరో ప్రపంచం అవుతుంది. అది మీరు చూడలేదు.